అడుగుడి మీకు ఇవ్వబడును అని, అలాగే మీరు అడగకనే పొందుకోవడం లేదు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మీకు ఏది అవసరమో, మీకు ఏమి కావాలో దేవుని సన్నిధిలో మీరు అడగకనే పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి బద్ధకము, నిర్లక్ష్యము, సోమరితనం వలన జీవితంలో ఏ మేలు పొందలేక సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడగగలిగితే మీకు ఏ అవసరమైనా దేవుడు తీరుస్తాడు. హన్నా గొడ్రాలై దేవుని సన్నిధికి వస్తూ పోతుందే గాని తనకున్న గొడ్రాలనే సమస్యను తొలగించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవటం ద్వారా, దేవుని అడగకపోవటం ద్వారా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ మరలా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నా సంతానం లేమి తొలగించి నాకు కుమారుని దయచేయమని దేవుని సన్నిధిలో పట్టుదలతో, ఆసక్తితో, ఒక తీర్మానముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ప్రవక్త అనే సమూయేలు తన కుమారునిగా దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు మరల ఆమెకు 5 సంతానాన్ని కూడా అనుగ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీకు ఏ అవసరమైనా సరే అడిగి పొందుకోండి. ఆమేన్.